హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు మంచి ఆరోగ్యప్రదమైన మునగాకు నువ్వుల రోటి పచ్చడి చేసి చూపిస్తాను. మునగాకు ఎంత ఆరోగ్యవంతమైందో మీకు అందరికీ తెలుసు. అందులో ఉండే పోషకాలు కానీ ఎన్నో విటమిన్స్ కానీ ఇంకా ఏ ఆకుకూరలో ఉండవన్నమాట. అలాగే నువ్వులు కూడా మంచి ఆరోగ్యకరమైనవి. ఈ రెండింటి కాంబినేషన్లో నేను మీకు ఒక మంచి రోటి పచ్చడి చేసి చూపిస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు, మన దొడ్లోనే మునగాకు ఉంది, కోసేసుకుందాం పదండి. ఓకే, చూసారా మునగాకు చాలా బాగుంది. అబ్బా, కొమ్మ పట్టుకుంటే మంచు చూసారా, తల నిండా పడుతుంది నీళ్ళు. చూడండి, అదిగో నీళ్ళు చూడండి ఎలా పడుతున్నాయో. అంటే ఎంత మంచు ఉందో చూసారా, నీళ్ళు చూడు, వర్షం పడినట్టే. వర్షం కూడా ఎంత పడదాం ఈ టైంకి, అంత బాగా పడుతుంది ఇది. ఆహా, తల ముఖం అంతా తడిసిపోతుంది. ఇప్పుడు మనం మునగాకు కోసేసుకొని దీన్ని చక్కగా ఆకు దూసుకొని పచ్చడి చేసేసుకుందాం. ఓకే, ఈ మునగాకు పచ్చడికి ముదురాకు అయితే చాలా బాగుంటుంది అన్నమాట. కాండాలు రాకుండా చక్కగా ఆకు వరకు దూసుకొని చక్కగా కడుక్కొని వేయించుకొని చేసేసుకోవాలన్నమాట. చూసారా నేను ఎలా కోస్తానని ముదురాకు, మీరు కూడా అలాగే వీలైనంత వరకు ముదురాకు కోసుకుంటే చాలా మంచిది. ముదురాకులోనే పోషకాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇదిగోండి ఈ మునగాకు కోసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని చక్కగా ఆకులన్నీ దూసేసి బాగా కడుక్కొని వంట కార్యక్రమం మొదలు పెడదాం. ఓకే, ఇంకెళ్ళిపోదాం పదండి, ఆకు దూసేసుకుందాం. ఇదిగోండి ఆకంతా దూసేసుకున్నాను, చూసారా. దీన్ని ఇప్పుడు పంపు దగ్గర శుభ్రంగా కడిగేసుకుని మిగతా కార్యక్రమం మొదలు పెడదాం. ఓకే, ముందుగా కళాయి పెట్టుకుని, కళాయి వేడెక్కిన తర్వాత 80 గ్రాముల నువ్వులు, 2 చెంచాల ధనియాలు వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం. 2 చెంచాల ధనియాలండి దోరగా వేయించుకొని తీసి ప్లేట్లో వేసుకుందాం. 80 గ్రాముల నువ్వులండి, వీటిని కూడా దోరగా వేయించుకొని ధనియాలు ఉన్న ప్లేట్లోనే వేసేసుకుందాం. ఈ 2 కలిపి పొడి చేసి పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి ఈ విధంగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఒకే ఒక చెంచా నూనె వేసుకుందామండి. 20 కారం ఉన్న పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా కోసుకొని ఈ నూనెలో వేసి దోరగా వేయించుకుందాం. మంచి కారం ఉన్న పచ్చిమిరపకాయలు ఎంచుకోండి. నేనైతే ఒక 20 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, కారం కాయలు తీసుకున్నాను. చూడండి, చూసారా ఈ విధంగా బాగా వేగి మెత్తబడ్డాక తీసేసుకోవాలి. ఇప్పుడు 1/2 చెంచా నూనె వేసుకొని 3 టమాటాలు కోసుకున్న ముక్కలు వేసేసుకుందాం. టమాటాలు వేసుకున్న 2 నిమిషాలకి చూసారా ఈ మాత్రం చింతపండు ఇందులోనే వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇదిగో చూసారా టమాటాలు ఒక 7 నిమిషాలు వేగిన తర్వాత ఈ విధంగా మెత్తబడుద్ది. ఇప్పుడు దీన్ని తీసుకుని పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. ఇదిగో చూసారండి 3 కప్పుల మునగాకండి, ఇది 1 చెంచాన్నర నూనె వేసుకుని చక్కగా వేయించుకుందాం. సన్న మంట మీద నుంచి మీడియం మంటలోకి చక్కగా వేయించుకోవాలండి ఈ మునగాకుని. ఇదిగో చూసారండి మునగాకు వేగేటప్పుడు ఇలా నీరు వస్తుందండి. నీరంతా ఎగిరిపోయే వరకు మునగాకును వేయించుకోవాలి. అలా వేయించుకుంటేనే మునగాకు బాగా కరెక్ట్గా వేగినట్టు అన్నమాట. ఓకే, అంత మునగాకేస్తే
వేగిన తర్వాత ఇంత మునగాకు అయింది. ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యింది, అంద చందాల వన్నెలాడి ఎంతో బాగుంది. ఓహో బస్తీ దొరసాని. ఆహా, నేను రోట్లో కాబట్టి ఇవన్నీ వేసుకొని రుబ్బుకున్నానండి. మిక్సీలో వేసుకునే వాళ్ళు ఇలా అన్నీ చక్కగా వేయించుకొని పక్కన పెట్టుకుని ఒకదాని తర్వాత ఒకటి మిక్సీలో వేసేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని చక్కగా మిక్సీ పట్టుకుని పక్క గిన్నెలోకి తీసుకోవాలి. ఓకే, నేనైతే ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా రోట్లో వేసుకుని రుబ్బుకుంటున్నా. ఓకే, ముందు చెంచా వేస్తున్నాను, తర్వాత చూసుకొని వేసుకుందాం. ఓకే, ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యింది, అంద చందాల వన్నెలాడి ఎంతో బాగుంది. ఓహో బస్తీ దొరసాని. ముచ్చటైన కురులను దువ్వి పూల చెండు మురిసింది, పూల చెండుతో పాటే మూతి కూడా ముడిసింది. హాయ్, ముచ్చటైన కురులను దువ్వి పూల చెండు మురిసింది, పూల చెండుతో పాటే మూతి కూడా ముడిసింది. హాయ్, ఎంతో కోపం వచ్చింది, వచ్చిన కోపం హెచ్చింది, అంద చందాల వన్నెలాడి అయినా బాగుంది. ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యింది, అంద చందాల వన్నెలాడి ఎంతో బాగుంది. ఓహో బస్తీ దొరసాని. ఈ విధంగా నలిగిన తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న నువ్వుల పొడి కూడా వేసేసుకుందాం. ఇందులో కలిపేసుకుని ఒక్కసారి అలా ఉప్పు చూసుకొని సరి చేసుకుని తీసేసుకోవటమే. ఓకే, అబ్బా, నువ్వుల పొడి వేయగానే కమ్మని వాసన వచ్చేస్తుందండి. ఆహాహా, ఏం సువాసన, చాలా బాగుంది వాసన మాత్రం. కొంతమంది నువ్వుల పొడి పక్కకు తీసి కలుపుకుంటారు, కానీ ఇలా మనం రుబ్బుకుంటేనే మొత్తం చక్కగా కలుస్తుంది అన్నమాట. మంచి రుచి వస్తుంది ఇలా కలిసి. ఉప్పు చూద్దామండి ఒకసారి. పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఉప్పు. దమ్మ దమ్మ దా తింటావా పచ్చడి? దా 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 బుజ్జిమండా దా. స్వీటీ, కమాన్ 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 కమాన్. వాయప్పో, డ్యాన్స్ ఎక్కడ వేస్తున్నావు భలేగా. నేనైతే తాలింపు పెట్టట్లేదండి, తాలింపు పెట్టకపోయినా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కావాలనుకుంటే తాలింపు పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు తీసేసుకుంటున్నావు బౌల్లోకి. ఇదిగో చూసారండి, ఈ విధంగానే కచ్చా పచ్చాగానే రుబ్బుకోవాలన్నమాట. ఓకే, ఈ రోటి పచ్చడికి తాలింపు అవసరం లేదు, అప్పడాలు అవసరం లేదు, ఆమ్లెట్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదండి. ఈ మాత్రం అన్నం వండి ఈ మాత్రం పచ్చడి వేసుకుని బాగా కలుపుకొని తింటే మధ్యాహ్నప్పుడు హాయిగా ఉంటుందండి, కడుపు నిండా తినొచ్చు అనమాట. ఓకే, చూసారా, ఇలా మొత్తం అన్నం పొడి అన్నం లేకుండా, అంటే తెల్లగా ఉండకూడదు అన్నం మెతుకులు, మొత్తం ఖచ్చితంగా ఈ పచ్చడిలో కలుపుకోవాల్సిందే. చూసారా, మొత్తం కలిపేశాను. ఇప్పుడు ఈ రకంగా ముద్ద చేసుకొని నోట్లో పంపించేద్దాం. దాని టేస్ట్ మీకు అప్పుడు చెప్తా. అబ్బా, బ్రహ్మాండంగా ఉందండి. నువ్వులు రోట్లో పడి ఎక్కడన్నా ఒకటే తప్పున్నాయి అనుకో, అవి ఇప్పుడు మన పంట కింద పడి బ్రహ్మాండమైన రుచి ఇస్తాయి అన్నమాట. చాలా బాగుంది. ఆహా, ఎంత కమ్మగా ఉందండి. మునగాకు నువ్వులు పచ్చడా మజాకానా, సూపర్.
నెయ్యి కూడా అవసరం లేదండి దీనికి. ఏమీ లేకుండానే ఇలా వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది అన్నమాట, బ్రహ్మాండంగా ఉంటుంది. మనం నెయ్యి కానీ వేరే ఏం కలుపు తిన్నా దీని ఒరిజినాలిటీ రాదు. ఇలా తింటేనే దీని రుచి అనేది తప్పకుండా తెలుస్తుంది అన్నమాట. చూసారా, సూర్యుడు చర్రమంటున్నాడండి. ఇప్పుడు దాకా మంచు ఉంది, మంచు పోయి ఎండ వచ్చింది. అబ్బా, ఈ క్లైమేట్లో ఇలా తినాలండి, పచ్చడి వేసుకొని భలే ఉంటుంది. సూపర్. ఎంతో ఆరోగ్యం అండి ఇది. నువ్వులు ఎంత ఆరోగ్యం మీకు తెలుసు. అలాగే ఈ మునగాకులో ఉన్న పోషకాలు ఏ ఆకుకూరలో ఉండవు, నంబర్ 1. అందుకే నేను ఈరోజు మీకు నువ్వులు కూడా అవి కూడా ఆరోగ్యవంతమే, రెండు కలిపి రెండు మేళవించి మీకు ఈ రోజుని మంచి ఆరోగ్యంగా ఉండాలని, మీరు కూడా ఇలాగే చేసుకొని తింటారని మునగాకు నువ్వుల రోటి పచ్చడి చేసి చూపించాను. చాలా అంటే చాలా బాగుంది. ఇంత అన్నం పెట్టుకుని ఇంత పెరిగేసుకుని పచ్చడిని నంచుకుంటూ తింటే ఉంటుందండి. బాబా రోటి పచ్చడి కదండి, దీని రుచే వేరండి. అబ్బా, ఎంత బాగుందండి. స్వర్గం కిదర్ హై ఇదర్ హై. ఇలా పెరుగన్నంలో ఇలా రోటి పచ్చడి నంచుకుని తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.